చేశారు. ఓకే, గుడ్. అదైనా సరే వైవి సుబ్బారెడ్డి మీద మరి సుప్రీంకోర్టులో వేసాడు ఆయన పిటిషన్ సిబిఐ దర్యాప్తు చేయమని. ఆ రోజు సిబిఐ ఏమడిగింది, సుప్రీంకోర్టు ఏమడిగింది, నీ దగ్గర ఏం ఆధారం ఉందని అడిగింది. అంటే లడ్డూకి ఇదే నెయ్యి వచ్చిందండి, మేము టెస్ట్ చేసామన్నారు. ఆ రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. ఇది ఎప్పుడు వచ్చింది, నిన్నగాక మొన్న కదా అని అడిగారు. అవునండి అన్నారు. మరి అప్పుడు గతంలో లడ్డూలో కలిపారని ఎవరు ధృవీకరించారని అడిగారు. జడ్జి గారు అడిగారు కదా, గతంలో లడ్డూలో కలిపారని ఎవరు ధృవీకరించారన్నారు. అంటే మేము నమ్ముతున్నాం అన్నారు. మరి ఎన్డీడీబీ టెస్ట్ అంటున్నారు, ఎన్డీడీబీ ల్యాబ్లో ఒకటి వస్తాం ఇంకోటి క్రాస్ చెక్ చేయాలని తెలియదా మీకు? ఇది రికగ్నైజ్డ్ బట్ ఆథరైజ్డ్ ల్యాబ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా చేయించారని అడిగారు. చేయించలేదు అన్నారు. మరి పందికోవు కలిసిపోయింది ఆవుకో కలిసిందని మీరు ఎట్టా చెప్తారు? దీంట్లో మాట్లాడబాకన్నా సెంటిమెంట్లతో ముడిపడి ఉందని ఎవరు చెప్పారు? మోడీ చెప్పాడా, సిబిఐ చెప్పిందా, సిట్ చెప్పిందా? సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పి మీరు వేస్తున్న సిట్ వేస్ట్ తీసేయండి అని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. మీరు పొలిటికల్ ఇంటెన్షన్తో ఉన్నారనే కదా సిట్ని రద్దు చేసింది. సిట్టును రద్దు చేసింది సుప్రీంకోర్టు. చేసి స్పెషల్ సిట్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిబిఐని దర్యాప్తు చేయమంది సుప్రీంకోర్టు. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార విభాగానికి సంబంధించిన వాళ్ళని పెట్టింది సుప్రీంకోర్టు. అయ్యో మేము లేకపోతే ఎట్లాగా అంటే, సరే మీ సిఐడి నుంచి కూడా